ఒక రాజ్యాలన్నీ అంతమైపోయే రాజ్యాలే. శాశ్వతమైనది, స్థిరమైనది, నిత్య జీవంతో ఇప్పుడు నిత్యత్వం నిలిచి ఉండేది, నిత్యము నిలిచి ఉండేది అని తెలుసా? అది ప్రభు రాజ్యం, అది దేవుని రాజ్యం, అది పరలోక రాజ్యం. ఆ రాజ్యములో ప్రవేశించడం మనకు మేలు. దానికోసం మనం ప్రాకులాడాలి. నేను అంటాను, పరలోకాన్ని గురించి, దేవుని గురించి, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, నేను అంటాను మన జీవితాల్లో ఇక్కడ కావలసినవన్నీ మనకు వనకూడతానే ఉంటాయి. మీరు ఎప్పుడైనా బాగా గమనించారో లేదో, దేవుని గురించి కానీ, భక్తి గురించి కానీ, పరిశుద్ధత గురించి కానీ, ప్రభు సన్నిధి గురించి కానీ మీరు ఆలోచించడం ప్రారంభించారనుకో, నా దేవుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, మిమ్మల్ని బలపరుస్తూ ఉంటాడు, మిమ్మల్ని హెచ్చిస్తూ ఉంటాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈ రోజున ఆ మనసు ప్రభు మనకి పుట్టించునుగాక. ఏ మనసు తెలుసా? ఆయన రాజ్యములో చేరాలనే నిర్ణయము, ఆయన రాజ్యములో చేరాలనే సమర్పణ, ఆయన రాజ్యములో పాలు పంపులు పొందాలనే నిబంధన మనకు దేవుడు కలిగించునుగాక.